అందరికీ ముందుగా నమస్కారం. AP26 ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారము. ప్రజలారా, ఈరోజు ముఖ్యంగా ఇప్పటివరకైతే వైఎస్ఆర్సీపీ దాదాపుగా 61 సీట్లలో అయితే తమ యొక్క అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఇంకా కొంతమంది అభ్యర్థుల్ని రాజ్యసభ యొక్క ఎన్నికలు ఉండటం వల్ల కొంచెం డిలే చేశారు. ఈ 61 మంది అభ్యర్థుల్లో ముఖ్యంగా నలుగురు అభ్యర్థుల గురించి మీకు చెప్తా. ఈ నలుగురు అభ్యర్థులు ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా. వీళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు అయితే లేరు. అది ఎక్కడెక్కడంటే అద్దంకి అనిమిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఈ మధ్యనే ప్రకటించడం జరిగింది. రాజకీయాలకు బహుశా ఆయన మొదటిసారిగా వచ్చారు. తర్వాత దద్దాల నారాయణ కనిగిరి ఆల్రెడీ జెడ్పీటీసీగా వైసీపీ తరఫున హనుమంతులపాడు మండలంలో జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. కనిగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. దాదాపుగా అతనే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఖరారు అవ్వచ్చు. అదేవిధంగా కందుకూరులో అరవింద యాదవ్, ఆ మేడం గారిని కూడా ఈ మధ్యనే దాదాపుగా ప్రకటించారు. నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా ఆ మేడం గారే అవ్వచ్చు. గారి యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే పొలిటికల్ ఉంది. ఆ మేడం గారికి పొలిటికల్ పరంగా లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే పొలిటికల్లో ఉన్నారు. తర్వాత నెల్లూరు సిటీకి వస్తే అనిల్ కుమార్ యాదవ్ గారితో కాకుండా అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సరాపేట ఎంపీగా పంపించారు. అది మనందరికీ తెలుసు. అక్కడ ఇన్ఛార్జి అభ్యర్థిని ఎండి ఖలీల్, డిప్యూటీ మేయర్ అభ్యర్థి అయినటువంటి ఎండి ఖలీల్ గారిని అయితే ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దాదాపుగా వచ్చే ఎలక్షన్లో ఎండి ఖలీల్ గారే అక్కడ అభ్యర్థిగా ఉండొచ్చు. ఓకే, ఇంతవరకు బాగుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు రాబోయే ఎన్నికలు అయితే చాలా గట్టిగా జరుగుతాయి. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కూటమిగా వస్తున్నారు, జగన్ గారు ఒక్కరే ఒక సైడ్ ఉన్నారు. అలాంటప్పుడు ఎంత బలమైన అభ్యర్థులను కాదని ఇటువంటి అంటే వీళ్ళు బలమైన అభ్యర్థులే కాదని మనం చెప్పము. కానీ ఇటువంటి కొత్త అభ్యర్థులను తీసుకురావడంలో జగన్ గారికి ఉన్నటువంటి ధైర్యాన్ని మనం ఇక్కడ ఒకసారి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే దద్దాల నారాయణ యాదవ్ గారిని తీసుకున్నాం. కనిగిరి జెడ్పీటీసీగా చేశారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ సిట్టింగ్గా ఉన్నటువంటి మధుసూదన్ యాదవ్ గారిని, ఎమ్మెల్యే గారిని తీసి పక్కన పెట్టి మరీ దద్దాల యాదవ్ గారికి అవకాశం అయితే ఇచ్చారు. ఓకే, తర్వాత కందుకూరు తీసుకుందాం. మానుగుంట మహేందర్ రెడ్డి గారు మంచి అభ్యర్థి, చాలా మాజీ మినిస్టర్ కూడా, చాలా గట్టి అభ్యర్థి. అటువంటి అభ్యర్థిని తీసి పక్కన పెట్టి అరవింద్ యాదవ్ గారిని తీసుకొచ్చారు, మేడం గారిని. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన చాలా గట్టి అభ్యర్థి, ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. అటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకుపోయి నర్సరాపేట ఎంపీగా పెట్టి అక్కడ ఎండి ఖలీల్ గారు డిప్యూటీ మేయర్ని పెట్టడం జరిగింది. తర్వాత అద్దంకి వస్తే బాచిన చెంచు గరటయ్య వాళ్ళ అబ్బాయి అయినటువంటి బాచిన కృష్ణ చైతన్య గారు. ఎంత లేదన్నా పోయిన 2019 ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. మంచి పోటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి? గొట్టిపాటి రవికుమార్ గారికి. అటువంటి అభ్యర్థిని కూడా పక్కన పెట్టేసి అనిమిరెడ్డి గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గట్స్కి మనం అయితే సలాం చెప్పాలి. ఎందుకంటే ఉన్న అభ్యర్థులను తీసేసి కొత్త అభ్యర్థులను తన టీంని ఏర్పరచుకుంటున్నారు అనమాట. అంటే వీళ్ళు తన టీము, తన యొక్క వర్గము అని చెప్పుకుంటున్నారు. అంటే వీళ్ళేమీ తీసేసే అభ్యర్థులు కాదు, కానీ మార్పు జరగాలి. ఎందుకంటే 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇలాగే కొత్త వారిని అందరినీ తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. వాళ్ళే ఇప్పుడు ఉన్నారు చాలామంది, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ చూసుకుంటే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొత్త టీంని అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఉన్నటువంటి సీనియర్లు కొంతమంది మాట వినొచ్చు, వినకపోవచ్చు అనే ఉద్దేశం కావచ్చు, రకరకాల కారణం కావచ్చు. కానీ ఆ విషయంలో అభ్యర్థుల్ని ప్రకటించే విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం, జనసేన అభ్యర్థులను ప్రకటించడం విషయంలో ఇప్పటికీ తర్జన పడుతున్నాయి. ఇప్పటికీ తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలా. కానీ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. 6 జాబితాలు అయితే రిలీజ్ చేశారు. ఆ విషయంలో అయితే హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్లో ఏం జరుగుతుంది. ఈ అభ్యర్థులు కానీ గెలిచారంటే అది ఒక సెన్సేషన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చి గెలిచారంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పోయిన ఎలక్షన్లో మనం చూస్తే 2019లో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఒక సాధారణమైన కాదు, చాలా పూర్ ఫ్యామిలీ.
అటువంటి నందిగం సురేష్ గారిని తీసుకొచ్చి బాపట్ల ఎంపీగా నిలబెట్టి అఖండ మెజార్టీతో గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రయోగం ఏదో ఇప్పుడు చేసే ప్రయోగం 2019లో కానీ చేస్తుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ హిట్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో ఒకటే ఉంది, నన్ను చూసి ఓటేస్తున్నారు ప్రజలు, నన్ను చూసి వేసినప్పుడు అభ్యర్థులు ఎవరైనా ఒకటే అన్న విధంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన టీంని ఏర్పాటు చేసుకుంటున్నారు అని చెప్పడంలో ఏం సందేహం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. కానీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఒకసారి. ఎందుకంటే ప్రధాన పార్టీలు కూడా తడబడుతున్నాయి, ఇంతవరకు భయపడుతున్నాయి అభ్యర్థులను ప్రకటించకుండా. ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఎవరెవరిని ప్రకటించాలా ఏంటా అని. అవన్నీ ఏం చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను అయితే టకటక ప్రకటించుకుంటూ పోతున్నారు. ఏం లేదు, నన్ను చూసి ఓటేస్తారు ప్రజలు, అది కాన్ఫిడెంట్ జగన్మోహన్. ఆ కాన్ఫిడెంట్ ఉంటే కాన్ఫిడెంట్ 50% విన్ అవుతుంది. ఇది ప్రజలారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.